అలసిపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇక్కడ ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా ఫైన్ రైస్ సన్న బియ్యంతో ఈరోజు భోజనం మనం చక్కగా తినే ఏర్పాటు కూడా ఈ ప్రభుత్వం చేసింది. అలాగే ఈ ప్రాంతంలో చదువుకోవటానికి కావాల్సిన విధంగా విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే దాన్ని కూడా పెట్టి ఈ స్లమ్స్లో కానీ పేద వర్గాలకు సంబంధించిన పిల్లలు పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చదువుకునే విధంగా ఈ నియోజకవర్గంలో ఒక పెద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా శాంక్షన్ చేసి ముందుకు పోతాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణకి మహిళలకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి గత 10 సంవత్సరాలు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి మళ్ళీ వడ్డీ లేని రుణాలను తిరిగి పునరుద్ధరించి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 15,000 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు. వారందరికీ కూడా పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు ఇవ్వటమే కాకుండా భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టానికి ఆర్థికంగా నిలదొక్కుని మహిళలంతా ఆర్థికంగా సాధికారం కోసం ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంది. చదువుకునేటువంటి వారి కోసం నిరుద్యోగ యువకుల కోసం ఈ ప్రభుత్వం రాగానే గత 10 ఏళ్ళు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశామా. ఈ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడమే కాదు అనేక అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నం చేస్తే కూడా ఈ ప్రభుత్వం అన్నింటినీ తట్టుకొని నిర్వహించడమే కాకుండా నియామక పత్రాలు కూడా ఇచ్చింది. అట్లాగే గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి కూడా పరీక్షలు నిర్వహించడమే కాదు నియామక పత్రాలు కూడా ఇచ్చింది. దాదాపు 70,000 మంది నిరుద్యోగ యువకులకి ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళ ప్రభుత్వ పరంగా నియామక పత్రాలు ఇవ్వటమే కాకుండా అటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కానీ లేకపోతే ప్రైవేటు వ్యవస్థల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతా ఉంది. ఏ రకంగా చూసినా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈరోజు ఫిలిం ఇండస్ట్రీకి కానీ లేకపోతే ఇతరత్ర ఫార్మా ఇండస్ట్రీ కానీ ఆసుపత్రి రంగం కానీ విద్యారంగానికి సంబంధించి కానీ లేకపోతే ఇంటర్నల్గా పనికొచ్చేటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే రోడ్డు వ్యవస్థ కానీ అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి 10 సంవత్సరాల నగరాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి చూసాం. ముఖ్యంగా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో గత 10 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మీరు చూడండి ఈ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలోనే కొన్ని 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఈ పార్టీ ఈ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం చేపట్టి ముందుకు పోతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవటం కోసం జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో వందలాది వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి ఇక్కడ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి పనికొచ్చే విధంగా ప్రభుత్వంతో సయోధ్య చేసుకొని మంత్రులందరితో మాట్లాడుకొని ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయడానికి చదువుకున్నటువంటి యువకుడు చేయాలనే సంకల్పం తపన ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో మీరు అందరూ ఆశీర్వదించి గెలిపించి పంపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. కాబట్టి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి పెద్ద ఎత్తున ఈ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోయింది. హామీలు అమలు కావాలంటే మా అభ్యర్థి టీఆర్ఎస్ తప్పుకుంటుంటే అభ్యర్థి అసెంబ్లీలో కొట్లాడతారు, మా అభ్యర్థిని గెలిపించడం వాళ్ళు చెప్తారు. కేవలం 2 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి చేసి చూపించారు. 1,06,000 కోట్ల రూపాయలు కేవలం ఈ 2 సంవత్సరాలు. కేవలం ఈ 2 సంవత్సరాలు ఉచిత బస్సు ప్రయాణం కానీ 200 యూనిట్లు కానీ ఫ్రీ పవర్ కానీ లేకపోతే అందరికి దాదాపు 96 లక్షల కుటుంబాలకి సన్నబియ్యం కానీ 51 లక్షల కుటుంబాలకి 200 యూనిట్లు ఫ్రీ పవర్ కానీ
లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనేక సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిపోయిన ఓవర్సీస్ స్కాలర్షిప్స్ గురించి నిధులు రిలీజ్ చేయడం కానీ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన